కిందటి వీడియోలో మనం కోటప్పకొండ గిరి ప్రదక్షిణ ఏ విధంగా చేయాలో చూపించాం. ఈ వీడియోలో కోటప్పకొండ ఘాట్ రోడ్డు ప్రయాణం ఎలా ఉంటుంది, పైన టెంపుల్ ఏ విధంగా ఉంటుంది, గుడి దగ్గర గల అందమైన లొకేషన్ ఎలా ఉంటుందో ఈ వీడియోలో చూద్దాం. ఘాట్ రోడ్డు ముందుగా చిన్న టోల్ గేట్ దగ్గర నుంచి మొదలవుతుంది. ఇక్కడ 2 వీలర్‌కి, 3 వీలర్‌కి, 4 వీలర్‌కి నామినల్ ఛార్జెస్ వసూలు చేయబడతాయి. మేమైతే 2 వీలర్ మీద ప్రయాణం సాగించాము. 2 వీలర్‌కి రూ. 10 ఛార్జ్ చేశారు. ఘాట్ రోడ్‌లో సుమారుగా 6 నుంచి 7 మలుపులు ఉంటాయండి. ఇబ్బందికరమైన మలుపులైతే కాదు. కానీ మనం మలుపుల దగ్గర ఆగి నిదానంగా చూసుకొని ప్రయాణం కొనసాగించవలసి ఉంటుంది. ముందుగా ఈ ఘాట్ రోడ్లో మనకి అక్కడక్కడ కొన్ని దేవతా విగ్రహాలు అందంగా మలచబడి ఉన్నవి. ఆ పైన మనకి శివుని విగ్రహం, పెద్ద నంది విగ్రహం, అలాగే పెద్ద శివలింగం దర్శనమిస్తాయి. ఈ ఘాట్ రోడ్లో ప్రథమ మలుపు తిరిగిన వెంటనే మనకి చిల్డ్రన్స్ పార్క్ మరియు వన్యప్రాణుల మ్యూజియం కనపడుతుంది. ఇక్కడ చిల్డ్రన్స్ పార్క్ దగ్గర పిల్లలు ఆడుకోవడానికి కొన్ని ఆట విడుపు కేంద్రాలు, అలాగనే చిన్నపాటి కోనేరులో శ్రీకృష్ణుడు, ఆ కోనేరులో బోట్ షికారు కూడా అనుమతించబడిందండి, చిన్నది. దానికి ఎదురుగానే ఒక చిన్న జూ, జంతువులు, చిన్న జంతువులు, పక్షులు మనం అక్కడ చూడవచ్చు. అలాగనే అక్వేరియం, చేపల అక్వేరియం, వివిధ రకాల అక్వేరియాలు కూడా అక్కడ ఏర్పాటు చేయబడింది. అక్వేరియం వెనక వైపున పక్షులు, వివిధ రకాల పక్షులు, అలాగనే కుందేళ్ళు, నెమళ్ళు, జింకలు ఇలాంటివన్నీ కూడా మనం తిలకించవచ్చు. దీనికి ఎంట్రీ ఫీజు ఉంటుందండి. రూ. 20 నుంచి రూ. 25 ఎంట్రీ ఫీజు ఉంటుంది. తప్పక వీక్షించండి. ఇది మొదటి మలుపు తర్వాత వస్తుందండి. ఇప్పుడు మనం ఘాట్ రోడ్డు చివరి మలుపు తిరిగామండి. ఈ మలుపు తిరిగిన వెంటనే మనకి పైన టెంపుల్ భాగాల్లోకి ప్రవేశిస్తాము. ముందుగా మనకి పెద్ద గణపతి విగ్రహం దర్శనమిస్తుంది. ఆ పక్కనే ఎడమ చేతి వైపున శివుని విగ్రహం ఉంటుంది. అక్కడే పార్కింగ్ ప్లేస్ ఉంటుందండి. ఇక్కడ 2 వీలర్లు, 4 వీలర్లు ఫ్రీగా పార్కింగ్ చేసుకోవచ్చు. ఈ పార్కింగ్ ప్లేస్కి ఎడమ వైపు భాగాన లిఫ్ట్ సౌకర్యం కూడా కల్పించబడిందండి. ఈ లిఫ్ట్ వికలాంగులకు, వయోవృద్ధులకు ఏర్పాటు చేయబడినది. ఈ లిఫ్ట్లో మనం ఎక్కినట్లయితే డైరెక్ట్గా టెంపుల్ భాగంలోకి చేరుకోవచ్చు. అక్కడ ఉన్నటువంటి క్యూ కాంప్లెక్స్ వరకు మనం చేరుకోవచ్చు. అలాగే ఇప్పుడు మీరు ఈ పార్కింగ్ ప్రదేశం నుంచి ముందుకు కదులుతూ ఉండగా కనపడేటువంటి ఈ గుడి శ్రీ మేధా దక్షిణామూర్తి ఆలయం అండి. ఇది ఎంతో విశిష్టమైనది, ప్రసిద్ధి చెందింది. ఈ శ్రీ మేధా దక్షిణామూర్తి ఆలయంలో బాలలకు అక్షరాభ్యాస కార్యక్రమాలు జరుపుతుంటారండి. ఇక్కడ అక్షరాభ్యాసం చేయించుకోబడిన బాలబాలికలకు ఆ దేవుని ఆశీస్సులు లభించి విద్యలో మంచి ఉన్నత స్థితికి చేరుకుంటారని భక్తుల ప్రగాఢ నమ్మకం. ఈ మేధా దక్షిణామూర్తి ఆలయం సందర్శించి ముందుకు సాగుతున్న కొంత దూరంలో ఒక పెద్ద నంది విగ్రహం ఉంటుందండి. ఈ నంది విగ్రహం ఎదురుగా ఉన్నటువంటి ఎంట్రన్స్ ద్వారా మనం గుడి ప్రదేశానికి చేరుకోగలము. గుడి ప్రదేశానికి చేరుకోవడానికి ముందుగా మనం గొల్లభామ అమ్మవారు
ని దర్శించుకోవాల్సి ఉంటుంది. గొల్లభామ అంటే ఆనందవల్లి అని ఒక పేరు ఉందండి. ఆ అమ్మవారిని ముందుగా ప్రథమంగా దర్శించుకున్న తర్వాతే మనము పరమశివుని దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది. అమ్మవారి దర్శనం చేసుకోని భక్తులకి స్వామి దర్శనం జరిగినా కూడా ఆయనకి అది లెక్కలోనికి రాదు. కావున అందరూ తప్పనిసరిగా ఆనందవల్లి గొల్లభామ అమ్మవారి దర్శనాన్ని చేసుకున్న తర్వాతే కోటయ్య స్వామి దర్శనం చేసుకోవాలని గమనిక. ఇదేనండి ఆనందవల్లి గొల్లభామ అమ్మవారి దేవాలయము. ఈ ఆనందవల్లి గొల్లభామ అనే అమ్మవారు ఎవరంటే స్వామివారిని ఈ కోటప్ప కొండ దివ్యక్షేత్రంలో ప్రప్రథమంగా దర్శించుకున్న పూజించుకున్న భక్తురాలు. ఆ భక్తురాలికి స్వామివారు ఇచ్చిన వరం వల్ల ఆ భక్తురాలు అమ్మవారిగా ఇక్కడ కొలువై ఉన్నారు. ఆమెను దర్శించుకున్న తర్వాతే మనం స్వామివారిని దర్శించుకోవాలని ఇక్కడ ఆనవాయితీ. అమ్మవారి దర్శనం చేసుకున్నామండి. అమ్మవారి గుడికి ఎదురుగానే మనకి కొన్ని మెట్లు ఉంటాయండి. ఆ మెట్లు ఎక్కుతూ పైకి చేరుకున్నట్లయితే మహాశివలింగం మనకు దర్శనమిస్తుందండి. శివలింగానికి ఎదురుగానే మన కోటయ్య స్వామి వెలిసి ఉన్నటువంటి గుడి కనిపిస్తుంది. ఆ గుడిలోకి మనం చిన్న మెట్ల ద్వారా పైకి గర్భగుడి దగ్గరికి చేరుకుంటామండి. చూడండి, ఆలయ ప్రాంగణంలోకి మనం ప్రవేశించామండి. ఆలయ ప్రాంగణం ఎలా ఉందో ఒకసారి దర్శించండి. ఈ ఎదురుగా కనిపించేటువంటి ఈ మెట్లు దాదాపు ఒక 20 నుంచి 30 మెట్లు ఉంటాయండి. ఆ మెట్లు ఎక్కిన తర్వాత మనం క్యూ లైన్లోకి ప్రవేశిస్తాము. ఉచిత దర్శనానికి వెళ్ళే భక్తులకి ఒక క్యూ లైను, 50 రూపాయలు దర్శనం చేసుకునే వారికి ఇంకొక లైను, అలాగనే అభిషేకం చేయించుకోవాలి అనుకునే భక్తులకి ఇంకొక క్యూ లైన్, 3 క్యూ లైన్లు ఉంటాయండి. మేమైతే ఈరోజు ఉచిత దర్శనం క్యూ లైన్లోకి వెళ్తున్నామండి. అలాగే మీరెవరైనా అభిషేకం చేయించుకోవాలంటే 250 రూపాయల మనం ఫీజు చెల్లించి టికెట్ తీసుకొని డైరెక్ట్గా గర్భగుడిలో స్వామివారి ఎదురుగా మనం కూర్చొని చక్కగా భక్తి పారవేశంతో అభిషేకం చేయించుకోవచ్చు. బయటికి వచ్చేసామండి. గుడి బయటికి వచ్చిన తర్వాత మనం కొబ్బరికాయల కొట్టు ప్రదేశం ఉంటుంది. అక్కడ మీరు కానీ అక్కడ ఉన్నటువంటి అసిస్టెంట్ కానీ కొబ్బరికాయలు కొడతారు. మీరు అక్కడ కొబ్బరికాయలు అవి సమర్పించుకున్న తర్వాత పక్కన మీకు జలప్రసాదం అంటే మంచినీరు త్రాగడానికి మంచినీరు ఏర్పాటు చేయబడిందండి. అవి స్వీకరించండి. తర్వాత అటువైపుగా మీరు కొన్ని మెట్లు ఎక్కినట్టయితే పైన ధ్యాన మందిరం, అలాగనే నాగేంద్ర స్వామి పుట్ట, అలాగనే ఒక శివుని విగ్రహం కూడా అక్కడ మీరు దర్శించుకోవచ్చు. ఆ పక్కన ఇంకొక కొండ కనిపిస్తూ ఉంటుందండి. ఆ కొండ మీదకి కాలిబాట ద్వారా వెళ్ళగలిగితే అక్కడ బొచ్చు కోటయ్య స్వామి అనే స్వామివారి గుడి ఉంటుందండి. దాని చరిత్ర ఈసారి వేరే వీడియోలో మీకు వివరిస్తాను. ఆ స్వామిని కూడా దర్శించుకోవచ్చు. మీరు కొంచెం శ్రమపడి కాలిబాటను వెళ్ళగలిగితే అసలు అక్కడ ఉన్నటువంటి ఆ కోటయ్య స్వామిని మీరు దర్శించుకోవచ్చండి. తిరిగి మనం మళ్ళీ ఆలయ ప్రాంగణం ముందుకు చేరుకుంటామండి. అక్కడ మహాశివలింగం ఏర్పాటు చేయబడింది. ఇక్కడ చాలామంది మంచి కొండకు సంబంధించిన వ్యూ తిలకిస్తారు. అలాగే రకరకాలుగా భక్తులు అక్కడ చేరుకొని ఫోటో సెషన్ తీసుకుంటారండి. ఆ తర్వాత మనం మళ్ళీ తిరిగి మహానంది విగ్రహం ఎక్కడైతే ఏర్పాటు చేయబడిందో అటువైపు వెళ్తామండి బయటకు.
బయటకొచ్చిన తర్వాత ఆ ఎడమ వైపున మీకు ఏదైతే ప్రసాదం కౌంటర్ ఏర్పాటు చేయబడిందో ఆ ప్రసాదం కౌంటర్‌లో పులిహోర, లడ్డు అలాగనే అరిసెలు స్వామివారి ప్రసాదంగా ఇవ్వబడుతున్నాయండి. లడ్డు రూ. 10 అండి. అలాగనే అరిసె రూ. 15 అలాగనే పులిహోర రూ. 10 ఉంటుందండి. తప్పనిసరిగా మీరు కవర్లయితే తెచ్చుకోండి. సంచులు గానీ, కవర్లు గానీ తెచ్చుకోండి. అక్కడైతే ఎవరు ఇవ్వరు. మీరు ఖచ్చితంగా అవి తెచ్చుకొని అందులో ఆ స్వామివారి ప్రసాదాలు తీసుకొని ఆయన అనుగ్రహం పొందగలరని కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.